Hey guys, welcome back to the channel after a very long time. I mean very long time. సో మ్యాటర్ ఏంటంటే మీరు అనుకుంటుందే ఎస్ మనం మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేయబోతున్నాం చేస్తాం. నేను నమ్మను. ఎప్పట్లానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం అసలు ఎందుకు వ్లాగింగ్ ఆపేసాం, కంటెంట్ ఎందుకు చేయడం మానేసాం, ఈ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా రాబోయే వ్లాగ్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా ఈ వ్లాగ్లో మనం మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, అందులో కూడా ఫాలో అయిపోండి. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇప్పుడైతే మనం మన ఛానల్కి ఇంక ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇంకా మన వ్లాగ్స్ ఎక్కడ ఆగకూడదని చెప్పేసి ఫస్ట్ అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గుడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని నెక్స్ట్ మన వ్లాగ్లో ఏమేమి ఉంటాయో ఏమేమి మాట్లాడుకుందామో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ప్రశాంతంగా మన కంటెంట్ కోసం మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం నెక్స్ట్ రాబోయే కంటెంట్ ఏంటి అండ్ అసలు మనం కంటెంట్ క్రియేషన్ ఎందుకు మానేసాం దానికోసం మాట్లాడదాం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మొహమాటం. అంటే ఎవడేమంటున్నాడా అని చెప్పి బాగా పట్టించుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. సో దానివల్ల కంటెంట్ క్రియేషన్కి చాలా గ్యాప్ వచ్చింది. రోడ్డు మీద అంటారు కదా ఈ కమ్మ కొట్టినట్టు. సో దానివల్ల కొంచెం బాగా గ్యాప్ వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే బద్ధకం. చేస్తే మాత్రం ఎవరు చూస్తారులే అనుకున్నాను. కాకపోతే చాలామంది రోడ్డు మీద వెళ్తుంటే అని ఏనియా ఆపేసావు బ్రో, ఏం బ్రో ఆపేసావు చేయడం వీడియోస్. చాలామంది అంకుల్స్ ఆంటీస్ చాలామంది అడిగేవారు అనమాట, వీడియోస్ చేయి బ్రో బాగుంటాయి అని చెప్పేసి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కంబ్యాక్ ఎలా ఉండాలంటే ఎడిటింగ్లో కానీ థంబ్లైన్స్లో కానీ సో నా అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇంక వేరే విధంగా ఉంటుంది. ఎవడో ఏదో అంటాడేమో రోడ్డు మీద వీడియో తీస్తే, లేకపోతే ఎవరైనా అడుగుతారేమో వీడియోస్ తీసి ఏం చేస్తావు, ఏం సాధిస్తావు, ఇలాంటి మాటలన్నీ వినడం వల్ల సగం మోటివేషన్ అనేది పోయింది. అండ్ దారి మాత్రం కంబ్యాక్ అస్సలు మామూలుగా ఉండదు. అండ్ వీడియోస్లో కూడా అసలు తగ్గేదేలే. అండ్ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎప్పట్లానే. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి నీకు నచ్చిన పని అయితే మాత్రం అసలు చేయడం అయితే ఎప్పుడు మానొద్దు. ఎందుకంటే అనేవాడు అంటూనే ఉంటాడు. ఆడి పని అనడమే, ఆడి చేసిందే ఉండదు. సో నేను కూడా ఆ మైండ్ సెట్ నుంచి ఈ మైండ్ సెట్కి రావడానికి చాలా టైం అయితే నాకు కూడా పట్టింది. సో మీరు కూడా ఏదైనా సాధించాలనుకుంటే బయటోడు ఏమన్నా సరే జస్ట్ విన్నామా వదిలేసాం అన్నట్టు ఉండండి. అండ్ ఇకపై మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ రాబోతుంది, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇంతకుముందు ఎలా అయితే మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళం, వ్లాగ్స్ చేసేవాళ్ళం అండ్ ఫుడ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళం, సేమ్ పాత రోజుల్లో ఎలాగైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా సేమ్ అదే తీరుగా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం. అండ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దట్. అండ్ మీకు ఏమైనా వీడియోస్ ఇలా కావాలి, మాకు ఇలాంటి వ్లాగ్స్ కావాలి, ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ అప్పుడప్పుడు కొన్ని ప్రాంక్ వీడియోస్ కూడా చేస్తాం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ దిస్ టైమ్. అండ్ ఒక చిన్న సజెషన్ అనుకోండి, లైక్ మీ మైండ్ సెట్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే మాత్రం మీరైతే ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ అవ్వండి. లైక్ జిమ్ కానీ, యోగా కానీ, లేకపోతే మార్నింగ్ టైం రన్నింగ్ కానీ ఏదో ఒకటి హిట్ చేయండి. అండ్ మీరు ఎదగాలి అనుకుంటే మాత్రం పక్కోడి మాటలు అసలు పట్టించుకోవద్దు. పక్కోడు ఏమనుకున్నా సరే అస్సలు మినిమం అంటే మినిమం కూడా ఖాతరు చేయొద్దు. అప్పుడే మీ లైఫ్లో అయితే ఎదగలరు. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక ఫ్రెండ్లీ నోట్ అనమాట, లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది నేర్చుకోండి. అండ్ సాటిస్ఫై యువర్ సోల్. మీకోసం మీరు బతకండి. దట్స్ ఇట్. So that's it for today's video guys. Hope you people understand my feelings and hope you people support me. So thank you so much for all the support and love. Hope you people subscribe my channel and turn on the bell icon to be notified on my every update. So thank you.